హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఒక సామెత ఉంటుంది, కొన్నిసార్లు రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా మారాల్సి వస్తుందని. మరి అలాగే కొన్నిసార్లు తన డాటర్ని కాపాడుకోవడానికి మదరే వారియర్గా మారాల్సి వస్తుంది. మరి అలాంటి వారియర్ ఒక వార్ చేయాల్సిన అవసరం వచ్చింది. మరి ఇప్పటివరకు వరలక్ష్మి గారిని నీలాంబరిగా చాలాసార్లు చూశారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం శబరిగా మేతాన్ని మీరు అందరూ చూడబోతున్నారు. అండ్ మన ముందు వరలక్ష్మి గారు అండ్ అలాగే శశాంక్ గారు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకో. లెట్స్ గో. ఈ ట్రాన్సిషన్ అనేది ఎలా ఉంది మేడం? ఫ్రమ్ నీలాంబరి టు శబరి అంటారు కదా చాలా మంది. అంటే నాకు అది ట్రాన్సిషన్ లేదు, బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఖచ్చితంగా వచ్చి ఒక డిఫరెంట్గా ఒక ట్రాన్సిషన్ కనిపిస్తారు. బికాజ్ యాజ్ అ రోల్ లైక్ ఐ సెడ్ ఇట్స్ అ వెరీ సాఫ్ట్ స్పోకెన్ రోల్. బట్ వైలెన్స్ ఎక్కడ వస్తుందంటే ఒక ఏ అమ్మాయినా ఆవిడ చైల్డ్కో కూతురుకో ఎవరో సన్నుకో ఏదైనా జరిగితే ఒక వైలెంట్ బిహేవియర్ వస్తుంది కదా, అలాంటి వైలెన్సే ఈ క్యారెక్టర్లో కూడా మీరు చూస్తారు. నాట్ లైక్ కావాలని మీరు చెప్పినట్టు యాంగ్రీ మూమెంట్ అంటే అది ఎగ్జాంపుల్ అంతా లేదు. ఇట్స్ అ వెరీ నార్మల్ గర్ల్ హూ హ్యాస్ అ చైల్డ్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద స్టోరీనే ఇట్ టేక్స్ ఇట్ ఫార్వర్డ్. గ్రేట్. బట్ డెఫినెట్లీ ఎప్పుడు థ్రిల్లర్ మూవీస్కి అనేది ఎక్స్పెక్ట్ డేట్ అంటూ ఉండదు మేడం. బట్ మీరు క్రాక్ అప్పుడు చేస్తున్నప్పుడు ఈ స్టోరీ వినడం జరిగింది. బట్ యాక్టర్గా కాన్స్టెంట్గా ఎలాంటి ఇన్పుట్స్ కానీ లేకపోతే ఏ విధంగా మీరు అంటే ఎప్పటికప్పుడు నోట్ చేసుకుని ఉంటారు మేడం శబరి గురించి? మేము అంటే ఒక స్క్రిప్ట్గా వచ్చి ఐ డోంట్ థింక్ అ థ్రిల్లర్ కెన్ ఎవర్ గెట్ ఓల్డ్. అంటే కొన్ని ఎలిమెంట్స్ మారుస్తుంది, బట్ ఒక స్క్రిప్ట్గా ఒక యాక్చువల్ లైన్గా నచ్చితే అది ఖచ్చితంగా కరెక్ట్గా ట్రాన్స్లేట్ అయితే ఇట్ విల్ డూ వెల్. బికాజ్ థ్రిల్లర్ కెన్ ఎవర్ గో రాంగ్. అది ఒక ఫార్ములా ఉంటుంది కదా. సో ఆ విధంగా వచ్చి శబరి ఈజ్ నాట్ ఓల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్పుడు విన్నాము ఇప్పుడు చేస్తారనేది ఆ మాట ఇక్కడ వచ్చలేదు. యాజ్ అ స్టోరీ లైన్ ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. యాజ్ అ స్క్రీన్ ప్లే ఐ థింక్ ద డైరెక్టర్ హెస్ గాట్ అ వెరీ గుడ్ హోల్డ్ ఆన్ ద సబ్జెక్ట్. సో కొన్ని ఎలిమెంట్స్ ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్, ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ 2-3 ఉంటాయి విచ్ ఐ ఫీల్ హెస్ నాట్ బీన్ టచ్డ్ ఆన్ దిస్ బిఫోర్. ఈ సినిమాలు ఖచ్చితంగా అది చూస్తారు. గ్రేట్ మ్యామ్. అండ్ శశాంక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 21 years. April 11th, 2003. అవునండి, థ్యాంక్ యూ. హౌ ఇట్ ఇస్ అంటే ఈ జర్నీ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, ఎలా డిఫైన్ చేసుకుంటారు? 21 years అనేది చాలా అసలు నార్మల్ లైఫ్ కాదు, అది మెయిన్గా ఇండస్ట్రీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫార్చునేట్ 21 years ఉండడం. ఇంకా మన గురించి ఇంట్రెస్ట్ ఉంది జనాలకి చూడడానికి, నేను చేసిన సినిమా చూడాలన్నా నా కోసం చూడాలన్నా అన్నది ఇట్స్ వెరీ ఫార్చునేట్ అనుకుంటున్నాను. సో అప్స్ అండ్ డౌన్స్ కామన్ ఏ ఇండస్ట్రీలో ఉంటాయి, అండ్ ఈ ప్రొఫెషన్లో ఇంకెక్కువ ఉంటాయి నా ప్రకారం. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్, వెరీ ఎంకరేజింగ్, టఫ్, హ్యాపీ, ఎవ్రీథింగ్, ఆల్ మిక్స్డ్ ఇమోషన్స్ ఉన్నాయి. సో బట్ ఐ ఎంజాయ్ థరోలీ అండి. నేను మాత్రం ఫుల్ 100% ఎంజాయ్ చేస్తాను. గ్రేట్. సో దట్ వే అప్ డౌన్తో నాకు పర్సనల్గా ఏం సంబంధం ఉండదు, అది కామన్ కాబట్టి ఐ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అని తీసుకుంటాను. ఐ ట్రూలీ అండ్ టోటలీ ఎంజాయ్ ఇట్. గ్రేట్. బట్ అయితేలా ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు? ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి ఫస్ట్. తప్పదండి, అలానే ఉండాలి. ఇలా ఉండకపోతే ఇంకెవరు నాతో సినిమా చేయరప్పుడు. సో బేసిక్ క్వాలిటీ ఆఫ్ అన్ యాక్టర్ ఈజ్ టు బీ ఫిట్. సో అది కూడా మనం మెయింటైన్ చేయలేకపోతే డెఫినెట్లీ వీఆర్ నాట్ ఫిట్ హియర్. సో అందుకోసం అని ఉంటాను. నేనేం పెద్ద నాకు ఇష్టంతోనో ఇంకోటో డైట్ చేసి మెయింటైన్ చేసో ఫుడ్ తక్కువ తినడమో ఏం చేయాలి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. బట్ నా ఈ ప్రొఫెషన్ కోసం చాలా సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా మెయింటైన్ చేస్తాను. బట్ మెయిన్గా ఏం తిన్నా వర్కౌట్ అండి. అది 100% నేను ఫింగర్స్లో లెక్క పెట్టిన రోజులు చేయలేదనుకుంటాను నా లైఫ్లో. సో 100% చేస్తాను గ్యారంటీగా. ఎప్పుడన్నా లేట్గా అయిపోయి పొద్దున్న పనుండి అలాంటప్పుడు తప్ప అసలు మిస్ అయ్యే సమస్య ఉండదండి. గ్రేట్. బట్ నాకు తెలిసి మేడం మీ ఇద్దరు ఇప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్స్ అయిపోవచ్చు, ఎందుకంటే ఇద్దరికి ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ డెఫినెట్లీ అనుకోకుండా మీరున్న ప్రొఫెషన్లోనే ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. బట్ హౌ డూ యూ ప్లాన్? అంటే ఫుడ్ని కొంచెం అంత ఇష్టం ఉన్న దాని మీద ప్రేమ ఉన్నా ఎలా దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఈ డైట్ కానీ ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉంటారు? నాట్ ప్లానింగ్, బట్ ఐ థింక్ ఇట్ బికమ్స్ అ వే ఆఫ్ లైఫ్. అంటే ఒక మార్నింగ్ లేసి టీత్ ఎలా బ్రష్ చేస్తే ఒక రూటీన్ అయిపోతుంది కదా. సో దిస్ బికమ్స్ రూటీన్. అంతే, మీరు దాని గురించి ఎక్కువ మేము థింకింగ్ చేసలేదు. ఓకే ఇదే మేము తినది, ఓకే ఒక 1 day చీట్ డే ఉంటుంది, 2 day చీట్ డే ఉంటుంది. ఆ చీట్ డేలో ఏది కావాలో తినేసి మిగిలితో వీక్లో వచ్చి యూ హ్యావ్ టు సే ఎవ్రీబడి ఈస్ హ్యూమన్. ఎండ్ ఆఫ్ ద డే మనకు అందరికీ నచ్చిన వాడి తింటాము. బట్ దాంట్లో ఎంత మేము మోడలేట్ చేసుకుంటుందో బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ ఒక హ్యాబిట్ ఫార్మింగ్ అయిపోతుంది అది. సో యా. బట్ పర్సనల్ డైట్ ఏం చేయండి, తింటాను, డైట్ ఏం చేయను. క్వాంటిటీ కంట్రోల్ బేసిక్. నేను తినొద్దు అది తినొద్దు, ఇంపాసిబుల్, అలా నేను అసలు చేయలేను. బికాజ్ మేము ఉండే షూటింగ్ స్పాట్ లో ఒక జగలో దొరుకుతుంది దొరకకపోతుంది. సో యూ హావ్ టు బి ఐ మీన్ ఫ్లెక్సిబుల్, బ్యాలెన్స్ చేసుకోవాలి. అదే అంతే బ్యాలెన్స్ అనేది. గ్రేట్. బట్ మీరు శబరి ట్రైలర్ చూసినప్పుడు చాలా కాన్స్టెంట్గా ఒక పాజిటివ్ లాయర్లో మాకు కనబడుతున్నారు. బట్ అది ఎంతవరకు ట్రూత్? ఇప్పుడు చెప్పారా, సినిమా చూస్తారా? లేదు. బట్ మా క్యారెక్టర్ ఆర్క్ చేస్తే చాలా హ్యాపీ, ఎక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతాం.
లేదండి, డెఫినెట్లీ క్యారెక్టర్లో వేరియేషన్స్ ఉన్నాయి, బట్ అది ఎటు తీసుకెళ్తుంది, ఆ క్యారెక్టర్ ఆ సినిమాని ఎటు తీసుకెళ్తుంది అన్నది ఇప్పుడైతే నేను డెఫినెట్లీ చెప్పలేను. Yeah, you can't. పోస్ట్ సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడుకోవచ్చు అది. Yes. ఇప్పుడు చెప్పేస్తే ఫన్ ఉండదు, బికాస్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రోల్ విచ్ యాక్చువల్లీ రన్స్ ఇన్ ద స్క్రీన్ ప్లే అండ్ It's a parallel character that's going, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది, నమ్మాలా నమ్మొద్దా అర్థం కాకుండా ఉంటుంది అది. సో ఫైనల్ ఏంటి అన్నది మాత్రం చెప్పలేము. ఓకే, గ్రేట్. బట్ డెఫినెట్లీ ఆడియన్స్లో పర్సెప్షన్ ఉంటుంది సార్. ఎప్పుడు కూడా ఒక యాక్టర్ కనబడలేదు అంటే మెయిన్ ఏంటంటే ఆయనకు ఆఫీస్ రావట్లేదు, ఇంకోటి ఏంటంటే చూజీగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ వాట్ హ్యాపెన్ ఇన్ శశాంక్ గారి కెరీర్ అంటే బోత్ అండి. బోతా రీసెంట్ గా ఒక లూజర్ లోనే కనబడ్డారు, లూజర్ 1 సీజన్ 2 లోనే. బట్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ అండి. మీ చూసింగ్ వాట్ ఐ వాంట్ టు డూ, వాట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఒకటి, అండ్ సరైనది సరైన టైంకి రావట్లేదు. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ ఈజ్ నేను చేసింది అన్ఫార్చునేట్లీ అది సరిగ్గా సక్సెస్ అవ్వకపోయినా ఏదైనా ఉన్నా చూడరు కదా ఎవరు. సో చూడనప్పుడు గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకుంటాం, సక్సెస్ వచ్చింది అనుకోండి ఎక్కువ మంది చూస్తాం. సో అలాంటి సందర్భం కూడా ఉంది బేసిక్గా. ఆల్ ఫ్యాక్టర్స్, మిక్స్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. సో మ్యామ్, మీరు ఎప్పుడు కాన్స్టెంట్గా అంటుంటారు యాక్టర్గా నేను అన్నీ చేయాలి అప్పుడే యాక్టర్. బట్ అందులో కూడా ఏదైనా మీడియమ్స్ ఉంటాయి మేడం, అంటే వెబ్ సిరీస్ అంటే టీవీ డిజిటల్ ఒకటి, వెబ్ సిరీస్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒకటి, థియేటర్స్ అంటే అలాంటి కూడా ఏమైనా ఒక గైడ్ లైన్స్ కానీ లేకపోతే ఒక బౌండరీ లైన్? అందులో కూడా యాక్టింగే కదా చేయాలి. సో యాక్టింగ్ అనేది కామెంట్ కదా. సో ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ దట్ వే. సి, యాక్టింగ్ ఇస్ అవర్ జాబ్. వేర్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రొజెక్టెడ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్ థింగ్, వెదర్ ఇట్స్ ఓటీటీ ఆర్ వెదర్ ఇస్ ఇప్పుడు దట్ ఓటీటీ ఇస్ ద నెక్స్ట్ form of watching movies. So it doesn't matter. See, change is going to keep on happening. మన పని, మన డ్యూటీ ఏమంటే మేము యాక్టింగ్ కరెక్ట్గా చేసుకుని ఒక పర్ఫార్మెన్స్ డెలివర్ చేయాలి. ఓటీటీ ప్లాట్ఫామ్ ఏమంటే వీ గెట్ బెటర్ స్కోప్ ఫర్ మోర్ బెటర్ క్యారెక్టర్స్, బికాస్ దట్ ఈస్ ఓపెన్డ్ అప్ ద థింగ్ టు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు. సో దట్ ఈస్ గాట్ మోర్ ఆఫ్ అ వెరైటీ వీ కెన్ చూస్ ఫ్రమ్. సినిమా స్టిల్ సినిమా, ఓటీటీ స్టిల్ ఓటీటీ, ఎవ్రీథింగ్ ఇస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఆడియన్సే కదా. సేమ్ ఆడియన్స్ విల్ గో టు ద థియేటర్, సేమ్ ఆడియన్స్ విల్ సీ ద ఓటీటీ. సో ఆడియన్స్ అనేది ఫస్ట్ సాటిస్ఫాక్షన్గా ఉండాలి కదా. సో అదే ఒకటి మెయిన్. సో ఐ థింక్ గివ్ యువర్ 100% as an actor and whatever has to come, it will come wherever. It doesn't matter where it's going to come. ఓకే మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఇంకొకటి, సినిమాలో ఎప్పుడైనా లీడ్ యాక్టర్గా చేసినప్పుడు ఒకటేమో లీడ్ యాక్టర్ మీద మొత్తం అంతా ఉండాలని కొంతమంది చూసుకుంటూ ఉంటారు, బట్ శబరిలో సచ్ బిగ్ కాస్ట్ ఉంది. సో ఇలాంటివి కూడా ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది వరలక్ష్మి గారి ఫిల్మోగ్రఫీలో? ఏంటిది అంటే కాస్ట్ అంత ఉండాలి, కాస్ట్ మీద ఎంత డిపెండెంట్ అయి ఉండాలి సినిమా అంతా? అది నేను చెప్తాను కదా సార్. నేను అంటే ఐ ఫీల్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ ఆల్వేస్ ద డైరెక్టర్. ఓకే, దాంట్లో మేము కాదు. సో వీఆర్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో అది లీడా, సైడా, మెయినా అదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ బైఫికేషన్ వచ్చి నాకు ఎప్పుడూ నచ్చలేదు. ఐ డోంట్ లైక్ దట్ బైఫికేషన్. ఐ థింక్ ఎవ్రీబడి హూ ప్లేస్ అ రోల్ ఇన్ అ ఫిల్మ్ ఇస్ అ క్యారెక్టర్. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇస్ అ లీడ్ ఆర్ నాట్ ద లీడ్ ఆర్ సైడ్, బికాస్ లీడ్ అంటే ఒకటే నేను మాత్రమే ఉండాలి సినిమాలో, అట్లా కాదు కదా, అన్ని జనాలు ఉన్నారు కదా సినిమాలో. సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ లీడ్ ఆర్ సైడ్. ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. యూ నీడ్ అ కాస్ట్ టు పుట్ అ స్టోరీ టుగెదర్. సో ఎవ్రీబడి ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. ద మెయిన్ లీడ్ ఇస్ ద స్టోరీ అండ్ ద మెయిన్ లీడ్ ఇస్ అ కథ. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో ఆ విధంగా చూసేప్పుడు ఐ డోంట్ థింక్ కాస్ట్, ఇట్ షుడ్ బి అందరూ వచ్చి ఎవరైనా సరే అందరూ వాళ్ళు 100% ఇస్తేనే ఆ అవుట్పుట్ వచ్చి బాగా వస్తుంది. నేను మాత్రం యాక్టింగ్ చేసుకుని వెళ్ళిపోతే అది వచ్చలేదు సినిమా. అంతే, నా పక్కలో ఉండే శశాంక్ గారు బాగా చేయాలి, ఈ సైడ్లో ఉండే గణేష్ వెంకటరామ్ గారు సరిగా చేయాలి, ఆ పాప యాక్ట్ చేయాలి. ఆ పాప యాక్చువల్ అంటే ఏం ఎమోషన్ వస్తుంది దానికి నాకు. సో ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. యూ గెస్ కాన్ సే సినిమా మీది లీడ్ అంటే అట్లా చెప్పకే ఐ డోంట్ అండర్స్టాండ్. మన సినిమాటిక్ టర్మ్స్ అంతా నాకు పెద్దగా నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్, బికాస్ యూ కాన్ ఇఫ్ యూ లీడ్ అంటే ఓకే ఒక మనిషి పట్టుకుంటే సినిమా చేయండి అయ్యలేదు కదా. ఎవరైనా ఉండొచ్చు, ఎంత పెద్ద హీరోనా ఉండొచ్చు, ఆ ఒక్కటే పెట్టుకుని చేయండి సినిమా. ఒక హీరోయిన్ కావాలి, ఒక విలన్ కావాలి, ఒక మదర్ రోల్ కావాలి, ఇవన్నీ కావాలి కదా. అంటే దాని లేకుండా ఎట్లా మీరు చేస్తారు? సో ఐ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. గ్రేట్ మ్యామ్. బట్ శశాంక్ గారు, వాట్ ఇన్స్పైర్స్ టు యాక్సెప్ట్ దిస్ రోల్ అంటే ఇస్ దర్ ఎనీ చెక్ లిస్ట్ 1 2 3 లైక్ దట్? మెయిన్ నాకు ఫస్ట్ థింగ్, నాకు కథ ఎప్పుడు నచ్చాలండి యాక్చువల్లీ. అంటే కొత్తది ఏముంది, యూనిక్ ఏముంది కథలో, అది డైరెక్టర్ ఏంటి, కొత్త అయినా ఎవరైనా న్యూ కమ్ అయినా నో ప్రాబ్లం. మంచి కథ వినేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వస్తుందా లేదా అని చూసుకోవడం. ఆబ్వియస్లీ నేను చేసే రోల్ నాకు నచ్చాలి, అది మినిమం. ఇక్కడ 4th పాయింట్ ఈజ్ తనండి. తనతో చేసే అవకాశం వస్తుంది కాబట్టి, బికాస్ అట్లా మంచి పర్ఫామ్ చేసే యాక్టర్స్తో పనిచేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ యూ కెన్ లెర్న్ మోర్. యూ విల్ హ్యావ్ వెరీ ఛాలెంజింగ్ డేస్ ఆన్ ద షూట్ డేస్. అవన్నీ బాగుంటాయి, వెరీ హెల్తీగా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఒకరు బాగా చేసినప్పుడు మనం కూడా చేయాలి, ఎందుకంటే అది ఆ పాజిటివ్ ఇదే ఉండాలి. ఒకరు బాగా చేసినప్పుడు మనం ఇంకా బాగా చేయాలి, వాళ్ళు ఇంకా బాగా చేస్తారు అప్పుడు అన్నప్పుడు చాలా అవుట్కమ్ ఆఫ్ ద ఎంటైర్ ఇది చాలా పాజిటివ్గా అండ్ చాలా మంచిగా వస్తుంది. సో అది నా ఫోర్త్ ఫ్యాక్టరీ సినిమా చేయడానికి.
అండ్ ఫస్ట్ టైం నా కెరియర్లో లాయర్గా ప్లే చేస్తున్నాను. అది ఇంట్రెస్టింగ్ ఆడియన్స్. యా, బట్ డైరెక్టర్ గారు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొంతమంది చాలా బాగా చెప్తారు, బట్ విత్ విజన్ అండ్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు కొన్నిసార్లు అది మిస్కమ్యూనికేషన్ అవ్వాలి. బట్ ఇలాంటివైనా టర్మ్స్ ఉంటాయి సార్ యాక్టర్గా మీ స్టోరీ వింటున్నప్పుడు? డెఫినెట్లీ అది అవుతుందండి. అంటే అది రకరకాల మనం అనుకున్నప్పుడు మేబీ ఇంకోలాగా కూడా అనుకోవచ్చు, మనం అర్థం చేసుకునే విధానము వేరేలాగా అనుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా వచ్చేటప్పటికి ఇంకోలాగా ఉండొచ్చు, మన పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉండొచ్చు. అండ్ డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు నరేట్ చేసినప్పుడు చాలా బాగా నరేట్ చేయవచ్చు, తీసే విధానం అప్పుడు తీయకపోవచ్చు అన్నదానికి ఆయన ఒక్కడిది ప్రాబ్లం ఉండదండి. వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దానికి ఏ సినిమాకి ఎందుకు అయిందా అంటే ఒక సింగిల్ లైన్ ఆన్సర్ ఉండదు దానికి. సో బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చెప్పింది 80% అచీవ్ చేస్తే సినిమా డెఫినెట్లీ బాగుంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. గ్రేట్. అండ్ మ్యామ్, మెయిన్గా సినిమా అంతటికి టీజర్ లాంచ్లో కూడా మన మహేంద్ర బాహుబలి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. బట్ తన భుజాల మీద ఎంతవరకు ఎలా హ్యాండిల్ చేసినట్టు ఒక న్యూ ప్రొడ్యూసర్గా? ఐ థింక్ హి డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ న్యూ ప్రొడ్యూసర్, జనరల్గా ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఇంత నమ్మకం పెట్టేసి ఒక సినిమా మీద ఇంత, ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా మీద ఇంత ఒక అందరూ రిస్క్ అని చెప్తున్నారు. బట్ ఐ నో ఇట్ ఈస్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ రిస్క్. ఇప్పుడు ఈ కాలంలో ఏది బాగా చేస్తుంది ఎవరికి తెలియదు. సో ఆ టైంలో వచ్చి ఒక ఫీమేల్, అప్పుడు నేను ఈ సినిమా సైన్ చేసేటప్పుడు క్రాక్ ముందు వచ్చిన సినిమా, ఇట్స్ నాట్ ఈవెన్ నౌ లక్కీలీ ఓకే సమ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మీరు బిజినెస్ యాంగిల్లో ఏదో ఒకటి ఉంది, బికాజ్ ఓకే ఐఎమ్ యాక్టింగ్ ఏదో ఇది ఉంది అని చెప్పేసి దెర్ ఇస్ అ థింగ్. బట్ ఆ టైంలో వచ్చి సైన్ చేసేటప్పుడు ఐ వాజ్ నాట్ అ బిగ్ పర్సన్ ఇన్ తెలుగు, బట్ హీ హ్యాడ్ ఫేత్ ఇన్ ద స్క్రిప్ట్. అందుకే చెప్తున్నాను, దీంట్లో హీరోగా ఎవరిని ఫస్ట్ చూస్తే వచ్చి స్క్రిప్టే. సో ద స్క్రిప్ట్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఆ స్క్రిప్టే వచ్చి దీంట్లో చాలా బాగుంది. అండ్ ప్లస్ ఏమంటే చాలా మంది వచ్చి ఒక సినిమా చేసేటప్పుడు సమ్టైమ్స్ బడ్జెట్ ఎక్కుపోతుంది కదా, ఆ టైంలో చాలా మంది డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. నాకు కూడా అట్లా జరిగింది. అంటే ఒక సినిమా జరిగేటప్పుడు హాఫ్ షూట్ చేసుకొని మధ్యలో డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. బట్ హీ వాంట్ టు కంప్లీట్ ద ఫిల్మ్. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ పర్వాలేదు, ఆ సినిమాని కంప్లీట్ చేస్తాము, రిలీజ్ వరకు ప్రమోషన్ ఖర్చు పెట్టేసి ఇప్పటి వరకు వస్తామంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ whether he knows it's going to make money or not going to make money, that is secondary. But you've already spent so much on a film, so you wanted to finish the race. It's not about winning the race, but it's about finishing the race. So that is something which is a very good mindset to have. So I hope the movie does very well, for nobody's sake but for his sake, because he's really spent a lot on the film. And అది వచ్చి ఈ కాలంలో వచ్చి మాకు ఏమంటే ఇంకా ఎంత మనకు ప్రొడ్యూసర్ వస్తారో అంత మనకు మంచి కంటెంట్ దొరుకుతుంది, అంత మంచి you get many people to make films. So it's important that a producer does well in an industry. So yeah, గ్రేట్ మ్యామ్. బట్ డెఫినెట్లీ గోపి గారు కూడా ఒకసారి ఏం చెప్పారంటే వరలక్ష్మి గారు ఫస్ట్ టేక్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, సో తర్వాత వితౌట్ గ్లిజరిన్ కూడా ఫస్ట్ టేక్లో ఏమన్నా చేస్తారు, బట్ ఆ తర్వాత కొంచెం స్ట్రగుల్. బట్ అంటే ఇలాంటి సినిమాలో ఒక చిన్న పాపతో డాటర్ మదర్ సెంటిమెంట్ అంటున్నారు, బట్ అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? విత్ ఇట్స్ గోస్ టు it actually here also is equally same only. But అదేంటి ఫస్ట్ టేక్లో వచ్చి అంటే ఇట్స్ ఆల్సో ఇట్స్ ఓన్లీ ఆన్ మీ. నా మీద ఉంటే నేను వెంటనే ఆబ్వియస్లీ యూ హ్యావ్ కాంబినేషన్, యూ హ్యావ్ టు కీప్ రిపీటింగ్ ద పర్ఫార్మెన్స్. బట్ యూజువలీ వెన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు వీరసింహారెడ్డి వచ్చి యాక్చువల్లీ నవీన్ చనిపోయేటప్పుడు ఆ మొత్తం డైలాగ్ మీరు చూసిన వర్షన్లో వచ్చి చాలా కట్టకట్టగా ఉంటుంది. బట్ నేను చేసిన వర్షన్ ఆ మొత్తది ఒక్క షాట్లో చేశాను. ఆ మొత్తం డైలాగ్ 8 పేజ్ డైలాగ్ వచ్చి నేను ఒకే షాట్లో చేశాను. సో అట్లాంటి చేసేటప్పుడు హీ నోస్ మై ప్రాసెస్ ఆఫ్ నాట్ డిస్టర్బింగ్ మీ. అది ఎక్కడైనా కట్ అయితే ఎమోషన్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఇఫ్ యూ అండర్స్టాండ్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ. మీ పని ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఆయన వచ్చి ఫస్ట్లోనే వచ్చి ఒక 3 కెమెరా సెటప్ పెట్టేశారు. ఆయన తెలిసి నా గురించి పెట్టేసి నువ్వు ఏం కలర్ చేసుకో, ఎంత కోసం చేసుకో, దాన్ని అక్కడి నుంచి వెళ్తామని. బట్ ద హోల్ థింగ్ హ్యాపెండ్ ఇన్ వన్ సింగిల్ షాట్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ సో హ్యాపీ బికాస్ when the shot said cut, Balaya sir was clapping after that. So that was a very big thing for me. And the whole unit, there was some 1500 junior artists to Balaya sir, పెద్ద ఆర్టిస్టులు అందరూ క్లాప్ చేసినప్పుడు then you know that you've done something right కదా. సో అఫ్ కోర్స్ సినిమాలు చూసేటప్పుడు అది కట్టి ఇంటర్ కట్లో మీరు చూసింటారు అందరూ ఎమోషనల్ పెట్టి, బట్ చేసినప్పుడు అది ఒక షాట్. సో లైక్ దట్ ఇఫ్ యూ డోంట్ డిస్టర్బ్ మీ సమ్ టైమ్స్ లాంగర్ డైలాగ్స్, ఈవెన్ ఐ థింక్ when we did one ఆ కోర్ట్ రూమ్ సీన్ లో కూడా నాకు అట్లనే నాకు కట్ చేస్తే నాకు ఐ లూజ్ దట్ ఎమోషన్. సో దట్స్ ద రీజన్. యా, గ్రేట్. బట్ డ్యూయల్ రోల్ చేయడం ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది? నేను డ్యూయల్ రోల్ చెప్పలేదు సార్. మేము అడుగుతున్నాం మేడం. అంటే అది కూడా ఒక రోలే కదా. మీ ట్విస్ట్ క్వశ్చన్ అంతా నేను ప్రిపేర్డ్గా ఉన్నాను నేను. శశాంక్ గారు, అండ్ వాట్ దే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ శబరి చూస్తున్నప్పుడు విత్ మదర్ డాటర్ సెంటిమెంట్ అనేది ఎప్పటికీ కూడా అది చాలా ఫ్రెష్, ఎప్పటికప్పుడు వింటుంది. బెస్ట్ ఇమోషన్ అది. థ్రిల్లర్స్ జనరల్లీ అందరికీ నచ్చుతాయండి, అండ్ యూత్కి ఎస్పెషలీ థ్రిల్లర్స్ ఇంకా నచ్చుతాయి. సో ఆ థ్రిల్లర్
కోసం వెయిట్ చేసే ఆడియన్స్కి 100% ఫీస్ట్ అండి సినిమా, నో డౌట్. అండ్ ఎప్పుడైనా థ్రిల్లర్స్లో మీరు చూసుకుంటే ఎనీ మూవీస్ చాలా మూవీస్లో ఇమోషన్ తక్కువ ఉంటుంది, మోర్ ఆఫ్ థ్రిల్ ఎలిమెంటు, యాక్షన్ ఎలిమెంటు, లేదంటే భయం కొంచెం ఏదైనా ఆ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటుంది, ఇమోషన్ తక్కువ ఉంటుంది. బట్ దీనిలో స్ట్రాంగ్ ఇమోషన్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. అంటే ఆ ఇమోషన్ వల్లే ఆ థ్రిల్, థ్రిల్ అన్నది ఆ ఇమోషన్ వల్లే. సో మీరు ఎప్పుడైతే మనం జస్ట్ థ్రిల్ యాక్షన్ చూసేసి బాగా చేసాము, థ్రిల్ ఫీల్ అయ్యాము, హై వచ్చింది, ఎక్సైట్ అయిపోయాము అనుకుంటే సినిమా చూసినంత వరకు బాగుంటుంది. బట్ ఇది తర్వాత కూడా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకోవచ్చు బికాస్ ఆఫ్ దట్ ఇమోషన్. వై పర్టికులర్ క్యారెక్టర్ ఈస్ డూయింగ్ దట్, వై షీ హ్యాస్ టు డూ లైక్ దట్, వై సంబడి ఎల్స్ ఈస్ ట్రబ్లింగ్ హర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇమోషనల్లీ కనెక్టెడ్. సో ఇమోషనల్ థ్రిల్లర్ అండి యాక్చువల్లీ. ఓకే, గ్రేట్ సార్. అంటే మెయిన్గా ఏ యాక్టర్ అయినా రన్ చేస్తున్నా అంటే మెయిన్గా ఆడియన్స్ పర్సెప్షన్లో నేము, ఫేము, అవార్డ్స్, రివార్డ్స్ వీటన్నిటి గురించి యాక్టర్స్ కూడా ఎక్కువగా వర్క్ చేస్తుంటారు, కొంతమంది ఉంటుంది. అండ్ మీకు అయితే సినిమాతోనే 100 ఫంక్షన్ వచ్చిన అవార్డు వచ్చేసింది, నంది అవార్డు వచ్చేసింది సైతో. స్టిల్ ఇంకా ఏదైనా ఉండిపోయిందా శశాంక్ గారు అచీవ్ చేయాల్సిందంటూ? ఇంకా మంచిగా ఇంకా ఎక్కువ సినిమాలు వస్తే చాలా అవార్డులు అదంతా వస్తుంది, రాకపోయినా ఇట్స్ ఓకే. అది మనం వర్క్ బాగా చేసుకుంటే అది వచ్చేస్తుందండి. సో ఇంకా మంచి సినిమాలు, మంచి ఛాలెంజింగ్ రోల్స్, కొత్త కంటెంట్ చేయాలన్నది నా కోరిక. నాకు ఒక అడ్వైస్ వచ్చింది స్టార్టింగ్లో, యాక్చువల్లీ సినిమా తారుతో ప్రొటెక్ట్ చేశాను అండ్ అందరూ వచ్చి నేషనల్ అవార్డు నీకే వస్తుంది చెప్పారు. సో బాల సార్ కూడా నాకు అదే చెప్పారు, నీకు ఇది వస్తుంది, నీ పేరు పోతుంది, బట్ దాని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అది ఫ్యాక్టర్స్ గురించి నీకు వస్తే లేకపోతే సార్ నాకు అది ఓకే సార్ పర్వాలేదు సార్ చెప్పేసాను. సో అప్పుడు ఆ టైంలో థింక్ చేసేటప్పుడు నాసర్ గారు అప్పుడు ఆ టైంలో నేను హీ వాజ్ టాకింగ్ టు మీ, సెడ్ వరు వాట్ యూ థింక్ ఆఫ్ మీ యాజ్ అన్ యాక్టర్ అని చెప్పారు. సార్ యు ఆర్ ద కంట్రీస్ బెస్ట్ యాక్టర్ వి నో సార్, మీరేంటి సార్ అంతా ఇది చెప్పారు. ఇప్పుడు దాకా నాకు ఒక నేషనల్ అవార్డు రాలేదు అంటే నేను బ్యాడ్ యాక్టర్ అవ్వని చెప్పాను. బట్ ఆ మాట అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు నాకు మైండ్ ఉంది. సో అవార్డు వస్తేనే మీరు మంచి యాక్టర్ అనేది కాదు, there are a lot of factors that play importance. So if the audience likes your role, that itself is your biggest award. Great. Yeah. బట్ శశాంక్ గారు ఏంటంటే చిరంజీవి గారు అవార్డు ఇస్తేనే తీసుకుంటాను పట్టుబట్టారంట కదా? అయితే అవునండి, ఏంటిది అంటే అయితే మై ఫస్ట్ ఫిల్మ్. సో అది మా అవార్డు అంటే మొమెంటో దే గివ్ 100 days they used to give that మొమెంటో. అయితే నాకు ఆ రోజు అప్పుడు మాకు చెప్పారు, ముందే నేను చిరంజీవి ఫ్యాన్, సో అప్పుడు చెప్పారు చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వస్తారండి. ఎక్సైట్మెంట్, ఫస్ట్ సినిమాకి 100 days ఫంక్షన్కి చిరంజీవి గారు అంటే ఇంకెట్లుంటుంది అది. దాని తర్వాత మీ మొమెంటో యాక్టర్స్కి, డైరెక్టర్కి చిరంజీవి గారు ఇస్తారు, మిగతా తర్వాత వెళ్ళిపోతారు అన్నారు. అంత మాట్లాడుతున్నారు, స్పీచ్ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది, ఇదేమి ఇవ్వట్లేదు, ఈ టాపిక్ మాట్లాడట్లేదు ఎవరు. నేను వెళ్ళి మా ఉర్మిళ గారు ఉంటారు కదా జస్టిల్లో, గంగరాజ్ గారు వెళ్ళి చెప్పాను, మీరు మొమెంటో చిరంజీవి గారు ఇస్తున్నారు ఏమి ఇవ్వట్లేదు అంటే ఆయనతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి 5 minutes మా వాడు చేస్తున్నారు చిరంజీవి గారితో తీసుకున్నాను. నాకు ఇంకా వేరే లైఫ్లో ఇంకేం అవసరం లేదు, ఎప్పుడో రావాలో వస్తుందో లేదో తెలియంది, ఫస్ట్ సినిమాకి అయిపోయింది. సో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అది నాకు. గ్రేట్. నాకు కూడా ఈ స్పోక్ సచ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ద హనుమాన్. ఇట్ వాస్ సో స్వీట్. ఐ మీన్ అంత పెద్ద యాక్టర్ మీ గురించి అట్లా మాట్లాడేటప్పుడు యూ ఫీల్ సో ఇలేటెడ్ అండ్ హీ సో స్వీట్ టు సెడ్ దోస్ వర్డ్స్, యూనో. He says, నాకు కూడా భయం వేస్తుంది. So when he said that, it was like, you know, when you're getting it from such a big person, it's really, and it's so nice of him to say it also. చాలా మంది వచ్చి you need a big heart to appreciate somebody else. So ఆ విధంలో వచ్చి చిరంజీవి గారు దాంట్లో really has okay. సూపర్ మ్యామ్. అండ్ ఫైనల్లీ అంటే మెయిన్గా యాక్టర్గా మీకంటూ ఒక ఇష్టం ఉంటుంది, అంటే ఇలాంటి సినిమాలు చేయాలి. బట్ ఆడియన్గా ఎలాంటి సినిమాలు చూస్తుంటారు వరలక్ష్మి? Audience, I am actually a big crime junkie. I love crime thrillers. I love crime anything to do with crime and thrillers. I'll immediately I'll be deciding who the killer is straight, and I'll be right. 99% I'm right. Oh my god. ఎన్ని థ్రిల్లర్, నేను క్రిస్టోఫర్ నోలన్ సినిమా చూసాను ఇప్పుడు, ఆ టెనెట్స్ వచ్చింది కదా, దాంట్లో ఆల్రెడీ ఒక అబ్బాయి మధ్యలో వచ్చి ఈ అబ్బాయి చెప్పారు, ఎట్లా అని చెప్తే నోరు మూసుకుని చూసి లాస్ట్ ఆయన అబ్బాయి ఈ అబ్బాయి చేశాను. బిగ్ జంకీ, ఐ లవ్ క్రైమ్ థ్రిల్లర్. సో యా, అందుకే చాలా మంది డైరెక్టర్స్ మీతో యాక్సెప్ట్ చేయించుకోవడం కష్టం అవుతుంది మేడం. మీరు అలా ముందే కిల్లర్ని కనిపెడుతుంటే ఇంకా అంటే కథ చెప్పారు వాళ్ళు స్టార్ట్ చేస్తారు, నేను వెంటనే ఇదే కదా సర్ప్రైజ్ చేయలేరు వాళ్ళు, చేయలేరు. ఇప్పుడు దాకా గేస్ ఉన్నాను, ఇంకా సర్ప్రైజ్ చాలా గొప్పగా చెప్దాం అనుకున్నాం. ఇప్పుడు వరలక్ష్మి గారు ఎలా ఎక్సైట్ అవుతారు, అది అనుకున్నాం, ఎక్సైట్ అవుతారు అనుకుంటే మీరేంటి తుస్ చేస్తారు ఇక్కడ. ఒక్క స్క్రిప్ట్ విన్నాను, ఇట్ ఇస్ రియల్లీ విచ్ నిజంగా నన్ను సర్ప్రైజ్ చేసిన ఒక స్క్రిప్ట్ విన్నాను, నేను ఇంకా చేయలేదు. అది చేస్తే ఖచ్చితంగా దట్ ఇస్ ద ఓన్లీ స్క్రిప్ట్ విచ్ ఐ హర్డ్ టిల్ నౌ వేర్ ఐ హావ్ నాట్ గెస్డ్. ఐ డిడ్ంట్ గెస్ ఇట్. ఓ మై గాడ్, సూపర్. సో యా. అండ్ మ్యామ్ గీతా ఆర్ట్స్లో కూడా ఒక సినిమా ఉంది, అది ఎంతవరకు
ఇదేంటి గీతా ఆర్ట్స్లో ఒక ఆల్రెడీ ఒక సినిమా కోట బొమ్మలు అయిపోయింది, కోట బొమ్మలు అయిపోయింది. రిలీజ్ కూడా అయిపోయింది, హిట్ కూడా అయిపోయింది. అది తెలుసు మ్యామ్. కోట బొమ్మలు కాకుండా ఇంకా ఏదైనా ఉంది అని. గీత అసలు లేదు, నాట్ ఇట్. ఐ హావెంట్ డన్ ఎనీథింగ్ విత్ గీత ఆఫ్టర్ దట్. శుభం. అండ్ ఎప్పటికైనా అమ్మగారు బయోపిక్ చేయాలి అనుకుంటున్నారు. సో అదేమైనా మీ డైరెక్షన్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలా అంత పెద్ద స్క్రిప్ట్ ఉంది, ఐఎమ్ నాట్ ఏబుల్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ హ్యాండిల్. నేను చెప్పాను కదా, ఐఎమ్ క్రైమ్ జంకీ అని. వెళ్తే ఐ గో మోర్ ఇంటూ థ్రిల్లర్ ఫార్మాట్. ఐ లైక్ థ్రిల్లర్ స్టోరీస్. సో బట్ లెట్స్ సీ. ఓకే, ఐ డోంట్ నో. అయితే పక్క లీడ్ రోల్ అయితే చూడగలం ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్. యా షూర్, ఆఫ్ కోర్స్. సూపర్. సో శశాంక్ గారు ఈగర్గా అందరికీ తెలుసు, సై శశాంక్ అంటే బాగా పాపులర్. ఎప్పుడైనా రిలీజ్ చేయమని ప్లాన్ చేయొచ్చు కదా? మధ్యలో ఏదో అన్నారండి యాక్చువల్లీ రిలీజ్ అని, మరి వస్తే బాగుంటుందని నేను కూడా చూస్తున్నాను. ఓకే, బట్ ఐ థింక్ అప్పుడున్న పీక్స్ టైంలోనే అయితే రిలీజ్ అవ్వగానే మీరు వెళ్ళి రాజమౌళి గారిని, పూరి జగన్ వాళ్ళందరికీ అప్పుడు ఇచ్చారు. బట్ స్టిల్ ఇప్పుడు అలాంటి ట్రయల్స్ ఏం చేయట్లేదు మళ్ళీ. ఇప్పుడు అది దాటేసాను అంటారా? అంటే కలవద్దు కలవాలి అని ఏం లేదండి, ఇప్పుడు కూడా కలవచ్చు. బట్ ఇప్పుడు అంటే అప్పుడు నేను తెలియదు కాబట్టి కలిసాను, ఇప్పుడు తెలుసు. బట్ ఇప్పుడు ఎందుకు కలవాలి అంటే వీడు ఇంకా ఉన్నాడు అని చెప్పుకోవడానికి. అది సో ఇప్పుడు కూడా కలవాలండి, ఇప్పుడు కూడా కలవాలి, మన పని మనం చేయాలి, అప్పుడే ఏదన్నా మన దగ్గరకు వస్తుంది. గ్రేట్. సో వన్ మెమరబుల్ మూమెంట్ ఫ్రమ్ సై సెట్స్ ఏదైనా? ఎంటైర్ సై ఇట్ సెల్ఫ్ ఈజ్ టెరఫిక్ మూమెంట్ అండి నాకు. ఒక రోజు అని కాదు, ఎవ్రీ డే వాజ్ సూపర్ ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్ రాజమౌళి గారితో. గ్రేట్. మ్యామ్, మీకు స్పీడ్ స్టార్ అని ఒక ట్యాగ్ లైన్ ఉంది, చాలా స్పీడ్గా మాట్లాడతారండి. సో లైక్ దట్ స్పీడ్ స్టార్. సో దట్స్ వై కొన్ని టంగ్ ట్విస్టర్స్ తెచ్చండి. లెట్స్ ట్రై ఇట్. ఓకే, చాలా చాలా సింపుల్. ఓకేనా? సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఇద్దరు మేడంకి హెల్ప్ చేయండి సార్. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు, 6 డబ్బిలోనే నేను టైప్ పడుతుంది. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. ఒక 2 టైమ్స్ కూడా చాలా ఫాస్ట్ గా చెప్పాలి. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు, 6 ఎర్ర. ఉన్ని తెలుగు కూడా పడుతుందండి, ఏదో తెలుగు నాకు ఇప్పుడే వస్తుంది. ఇంకోటి మేడం, గడిలోని కందిపప్పు, గడి కింద పందికొక్కు. వాట్? గడిలోన కందిపప్పు, గడిలోనే కందిపప్పు, గడి కింద పందికొక్కు. గడి కింద పందికొక్కు, గడిలోనే పందిపప్పు, గడిలోనే కందిపప్పు, గడిలోనే కందిపప్పు, గడి కింద పందికొక్కు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రాసి ఇవ్వండి, నేను ఫాస్ట్ గా చెప్తాను. తెలుగులో ఉన్నాయి. తెలుగులో కాదు, సారీ మ్యామ్. అంటే తెలుగు మాటే రాలేదంట, నేను తెలుగు స్వదేశీ చెప్పారంట. ఇంకొకసారి, గడిలోని కందిపప్పు, గడి కింద పందికొక్కు. గడిలోనే కందిపప్పు, గడి కింద తొందిపప్పు, పందికొక్కు. ఓకే మ్యామ్, లాస్ట్ ఇది. ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. సార్ చెప్తారు ఇప్పుడు. ఓకే, మీరు అయిపోయిందా టైం? చెప్పేకే అయిపోయింది. అయిపోయిందా మ్యామ్? నిజంగా ఇంగ్లీష్ కాబట్టి నేను చెప్తాను. ప్రేమ 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 ప్రేమ, అదే కదా మీరు చెప్పింది ఇందాక. ప్రేమ ప్రేమ, ఫైనల్ గా ప్రేమ. ప్రేమ. ఓకే, సబరిని ప్రేమించండి మే 3 నుంచి. బెట్టి కోసం బట్ట 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 వాస్ బెటర్, బెట్టి కోసం బట్ట బట్ట టు మేక్ ద బిట్. అయితే ఇంగ్లీష్ లో ఒకటి ఉంది మేడం. మీరు చెప్పండి ఇప్పుడు, ఇది చెప్పండి ఇప్పుడు. మీరు చెప్పండి. చెప్పారా మేడం మీరు? ఓకే డన్. సబరి మే 3 రాబోతుంది. నేను చెప్పేది ఫోన్ చేసి అడగడం కదా, ఇప్పుడు చెప్పండి. బెట్టి కోసం బట్ట 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 వాస్ బెటర్, సో బెట్టి కోసం బట్ట బట్ట టు మేక్ ద బిట్ బట్ట బట్ట బట్ట. సారీ మేడం, చెవి వినబడట్లేదు ఇప్పుడు. నా భాషలో రాడు, నేను చెప్తాను. తెలుగు భాష చెప్పేసి చెప్పండి. సో విష్ యు గ్రేట్ సక్సెస్ మ్యామ్. అండ్ ఫైనల్ వర్డ్స్ ఫర్ సబరి. సబరి, యూ విల్ రండి థియేటర్స్ కి, యూ విల్ ఎంజాయ్. పైసా వసూల్. గ్రేట్. నిజంగానే ఇట్స్ పైసా వసూల్ ఫిల్మ్. అండ్ ఇలాంటి ఒక చిన్న సినిమా కూడా ఖచ్చితంగా ఐ నో దట్ తెలుగు ప్రేక్షకులు వచ్చి సపోర్ట్ చేస్తారు. బికాజ్ నాకేం నమ్మకం అంటే ఏ సినిమా వచ్చినా వచ్చి ఆడియన్స్ వచ్చి పోయి చూస్తారు, దాని తర్వాత వాళ్ళు ఇచ్చే వర్డిక్ట్ వచ్చి మేము ఒప్పుకుంటాము. బట్ డెఫినెట్లీ గో టు ద థియేటర్స్, వాట్స్ ద ఫిల్మ్. మీ ఎక్కడికి మీరు బోర్ కొట్టలేదు. ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో ఫాస్ట్ పేస్ థ్రిల్లర్గా మీరు చూస్తారు, కమర్షియల్ థ్రిల్లర్గా చూస్తారు. ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ. విష్ యూ గ్రేట్ సక్సెస్ ఫర్ సబరి. అండ్ ఆడియన్స్కి ఎప్పుడు మీ స్క్రిప్ట్ల మీద చాలా చాలా నమ్మకం. సో మే 3 అది ఇంకొకసారి ప్రూవ్ అవబోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా మే 3 థియేటర్స్లోనే సబరి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.